గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి యొక్క సన్నిధిలో అనుదినము కూడా అనుదిన కృప చేత ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా ప్రియులారా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14 ఈ మాట రాయబడింది. అవును, మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నాం. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన వెలుగై ఉన్నాడు. మన గర్భంలో నిర్మించిన ఆ శిల్పకారుడు ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగైన యెహోవా మనల్ని వెలిగించాడు, మన ఆత్మదీపాన్ని వెలిగించాడు. కాబట్టి ఆ వెలుగైన యెహోవా మనల్ని వెలిగించాడు. కాబట్టి ఈ లోకానికి మనము వెలుగుకరంగా ఉండాలి సుమా. కాబట్టి ఈ లోకంలో అనేక మంది చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వారిని వెలుగునందుకు నడిపించుటకై మనం ఒక వెలుగు స్తంభంగా మనం ఉండాలి సుమా. కాబట్టి దీపస్తంభం మీద పెట్టిన దీపము అనేకులకు ఏ విధంగా వెలిగిస్తుందో, మనల్ని వెలిగించిన యెహోవా మనము అనేకులను వెలుగునందుకు నడిపించుటకు ఒక స్తంభముగా, ఒక పాత్రగా మనం వాడబడాలి సుమా. కాబట్టి మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, అనేకులు వెలిగించుడికై దీపస్తంభం మీద పెడతారు, ఎత్తైన స్థలంలో పెడతారు. కాబట్టి మనము కూడా చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించాడు ఆ పరమ తండ్రి. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును అనేకులు కూడా మనం ప్రచురించాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన నడవడిక ద్వారా ఆయన వెలుగును మనం అనేకులకు ప్రత్యక్షపరచాలి. అనేకులు మనలో ఆయన వెలుగును చూడాలి. కాబట్టి అనేకులకు మనము వెలుగుమయముగా ఉండాలి, అనేక జీవితాలు వెలిగించాలి. కాబట్టి అందునిమిత్తము మనం ఈ లోకములో మన యొక్క సత్క్రియలను, మన మంచి క్రియలను, మన యొక్క నీతి క్రియలను ఆయన దృష్టికి నిందారహితం కనబర్చినప్పుడు మనల్ని ఆయన అనేకులకు వెలుగుకరంగా ఆయన ఉంచుతాడు సుమా. కాబట్టి ఈ లోకంలో అనేకులు కూడా ఆ వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి పరమ తండ్రి యొక్క ఆ వెలుగునొద్దకి ఎవరైతే వస్తారో వారు గొప్ప ధన్యకరమైన జీవితంలో మనం కలిగి ఉన్నారు సుమా. కాబట్టి ఆ ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా అనేకులను అటు ధన్యకరమైన జీవితాన్ని నడిపిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరు వెలుగై ఉన్నారు నాయన, మమ్మల్ని వెలిగించినారు నాయన. మేము కూడా అనేకులకు వెలుగుగా ఉండినట్టుకు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప, ఆయన కనికరము, దయ నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.